హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చామదుంపల కారం ఎట్లా చేయాలో చూద్దాం. 1/2 కేజీ చామదుంపలు తీసుకున్నాను. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూను పద్దమినపప్పు, 6-7 ఎండుమిరపకాయలు, కొద్దిగా కొబ్బరి ముక్క, ఎక్కువ కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి. 1 వెల్లుల్లిపాయ. ముందుగా మనం చామదుంపల్ని కుక్కర్లో మునిగినట్లు నీళ్ళు వేసుకొని 3 విజిల్స్ రానిచ్చి ఆరిపోయాక దాన్ని పొట్టు తీసేసి మనం రౌండ్గా కట్ చేసుకుంటామండి. ఈ లోపల మనం ఈ ధనియాలని అన్నిటినీ 1 బై 1 శనగపప్పు అన్నీ ఆయిల్ లేకుండా మనం మూకుడులో వేయించుకొని ఎండుమిరపకాయలు లాస్ట్లో జీలకర్ర వేసుకున్నాను, కరివేపాకు కూడా వేసుకొని వెల్లుల్లిపాయ వేసుకున్నాం. ఆరాక దేనికదే కొబ్బరిని విడిగా ఆడుకోవాలండి, మిగతా ధనియాలన్నీ విడిగా ఆడుకుంటాం. వీటిని రౌండ్గా కట్ చేసిన ఆయిల్లో ఇట్లాగా వేయించుకోవాలన్నమాట. వడకట్టుకున్న దాంట్లో వేసుకొని దాన్ని తాలింపు పెట్టుకోవడం. ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు వేసి కారాన్ని కూడా ధనియా పొడి కారం చల్లుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ ముక్కలకి పట్టాలన్నమాట కారం అంతా. తర్వాత కొబ్బరి విడిగా ఆడుకున్నాం కదా, కొబ్బరిని కూడా వేయించుకొని శుభ్రంగా తీసి పెట్టుకుంటే విడిగా పొడిగా రైస్లో అట్లా కలుపుకొని చిన్న నెయ్యి వేసుకు తింటే సూపర్గా ఉంటుందండి.